ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ చెప్తాను. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పిన. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అనడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రులు లేకపోతే కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే, నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తాను. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఎవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటి కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పు. ఇవన్నీ ఇట్లా మాటలు వాటిగానే బట్టగాల్చి మీదేస్తూ మాట్లాడడం తప్పగా. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తున్నారు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్ట్ ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది. కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. ఇప్పుడు 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మేము అంటున్నది ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమం కొనసాగింది, నీళ్లు నిధులు నియామకాల కోసం కొనసాగిందని చెప్పి 100 సార్లు చెప్తున్నాను. నేను 14 సంవత్సరాల భాగస్వామి ఉద్యమంలో నేను జైళ్ళలోకి పోయినా, నా రక్తం చిందింది. తెలంగాణ బిడ్డలు 100 మంది పెట్రోల్ మంటల్లో మాడిపోయింది. ఆ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్టు కట్టన్నా లేదా మీరు చెప్పండి. ఒకటి ఆ ప్రాజెక్టు కూడా నేను అడుగుతున్నా, గతంలో నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిన్ సాగర్ కానీ ఎవరు మొదలుపెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. 2005లో ఏ జలయజ్ఞం అయితే మొదలైందో ఆ జలయజ్ఞంలో ఈ ప్రాణహిత ప్రాజెక్టు ఉందా లేదా మీకు చెప్పండి. నేను అంటున్నా, కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నా, ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పేరేమైందని నేను చెప్తున్నాను. కానీ ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 7 డివిజన్లుగా 28 ప్యాకేజీలతో 38,500 కోట్లు. ఇవాళ ఎవరో ఆర్టికల్ రాసి చూసిన 40,300 కోట్లు అని చెప్పి రాసి చూసిన ఆనాడు మొదలుపెట్టబడ్డ ప్రాజెక్ట్. అసలు ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచన చేయాలి, మెథడ్ అప్లై చేయాలి. ఏం మాట్లాడతారు మీరు? ఏం పద్ధతి ఇది? నేను మళ్ళీ అంటున్నా, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రాజెక్టు అవునా కదా మీరు చెప్పండి. ఇది జలయజ్ఞంలో భాగంగా వచ్చిందా లేదా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మిడిమానేరు ఆనాడే ఉంది, ఎల్లంపల్లి ఆనాడే ఉంది. కేసీఆర్ గారు రీడిజైన్ చేసిన దాంట్లో 3 ఎక్స్ట్రా వచ్చినాయి. 1 సుందిల్లా, 2 అన్నారం, 3 మేడిగడ్డ. మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజానికానికి, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో కొత్తగా చేసినవి 3 మాత్రమే. 1 సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ. ఎల్లంపల్లి పాతదే, మిడిమానేరు పాతదే, మల్లన్న సాగర్ పాతదే, కెపాసిటీ పెంచుకున్నాం. కొండపోచమ్మ సాగర్ పాతదే, కెపాసిటీ పెంచుకున్నాం. ఇవాళ ఆనాడు ఏ రిజర్వాయర్లు అయితే డిజైన్ చేయబడ్డాయో ఆ రిజర్వాయర్లు మన అనుకున్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేవు. వర్షాకాలం నీళ్ళు అందుబాటులో ఉంటాయి, వర్షాకాలంలోనే కరెంట్ అందుబాటులో ఉంటుంది, వర్షాకాలంలోనే ఎత్తిపోసుకోవాలి, వర్షాకాలం నిల్వ పెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో
ఆనాడు రిజర్వాయర్ల స్థాయిని పెంచిండ్రు. ఎట్లా మాట్లాడతారండి? ఆ 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల దాని విలువ ఒకటేమో 4600 కోట్లు మేడిగడ్డది, ఒకటేమో అన్నారం అనుకుంటా 2700 కోట్లు, సుందిళ్ళది 2100 కోట్లు ఎంతో ఉన్నది. మొత్తం కలిస్తే 9400 9500 కోట్ల రూపాయలతోటి 3 ప్రాజెక్టులు అంటే బరాజులు గోదావరి నది మీద, ఒకటి 16 టీఎంసీలది, ఒకటి 8 టీఎంసీలది, ఒకటి 6 టీఎంసీలు అనుకుంటా నాకు తెలిసి. అట్లా కట్టబడేది తప్ప ఇప్పుడు పెట్టిందా? మధ్యలో అంబేద్కర్ సృజల సమంతి అని కూడా పేరు పెట్టినట్లు. మీరు చెప్పండి, మీరు దీంట్లో తీయండి. గండివెల్లి, గౌరవెల్లి లేదా అప్పుడు పేర్లు. కొంత ఎక్స్టెన్స్ కావచ్చు, కొంత కెపాసిటీ పెంచుకోవచ్చు, కొంత ఏరియా పెరగవచ్చు, ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ అనేది కొంత కొత్తగా రావచ్చు, దాని విలువ 1000 కోట్లు కావచ్చు. కానీ ఇవాళ దీనికి దాని మీద వేయబడ్డది. నా మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇగో ఈ 4 ప్రాజెక్టుతో పాటుగా ఈ మొత్తం కాళేశ్వరం చేవెళ్ళ, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కూడా ఇన్ని ప్యాకేజీలు అన్నీ దాంట్లో ఉన్నాయి. దాని అన్నిటి సమగ్రంగా చర్చించడం మేము వాటి మీద చర్చించడం దాని మీద ఉన్నటువంటి మొత్తం రికార్డ్స్ కానీ, దాని మీద ఎన్నిసార్లు సభలు జరిగినాయి, సమావేశాలు జరిగినాయి, ఎన్నిసార్లు దాని మీద నిమిస్తారని అన్నీ పంపిస్తాం. మాట్లాడితే కాదు కదా. నా అసలు రాయి. అరే నువ్వు ఇక్కడ ఇష్యూ నేను ఒక్కటే, 100% అవినీతి జరిగితే మీకు కమిషన్ వేసినప్పుడు కమిషన్ ఎంక్వైరీ ఉండగా ఏం చెప్తా చెప్పండి. మా పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు వేసిన కమిషన్ త్వరలో పూర్తి చేస్తారని నమ్మకం మాకు లేదు. దాని రిపోర్ట్ అంతా కూడా అమలు చేస్తారనేటువంటి దమ్ము నీకు లేదు. సిబిఐకి అప్పచెప్పమని కోరింది మా భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టు. నా మాటను ఫస్ట్ అంటే దీని మీద సిబిఐ విచారణ జరపండి అన్నాం. రెండోది, ప్రాజెక్టులు కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకం కాదు, మోడీ గారు వ్యతిరేకం కాదు, నడ్డా గారు వ్యతిరేకం కాదు, మా అమిత్ షా గారు కూడా వ్యతిరేకం కాదు. కానీ ప్రాజెక్టులు అడ్డం పెట్టుకొని మీ తాత జాగీర్ లాగా టెండర్లే లేకుండా పంచుకునే పద్ధతి తప్పు అంటున్నాం. ఒక్కడే కూర్చొని అన్ని ప్రాజెక్టులు వాళ్ళే ఎస్టిమేట్ చేసి ఇగో గిది నీకు ఇస్తాం అని చెప్పి పంచుకొని దాన్ని ఏటీఎం లాగా మార్చుకున్న కల్చర్కు మా పార్టీ వ్యతిరేకం అని చెప్పిన నేను కూడా వ్యతిరేకం. మీకు తేడా తెలుస్తలేదు. అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే కన్ఫ్యూజ్ చేయడం. నేను అంటున్నా, నీకు దమ్ముంటే నువ్వు అంటున్నావు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంటే విచారణ జరుగుతుంది కదా, రేపు రిపోర్ట్ వస్తుంది కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు చర్యలు తీసుకో. కానీ ఇప్పుడు మాత్రం ఆ 2 పిల్లల్లో 3 పిల్లల్లో కుంగిపోయింది, వెంటనే రిపేర్ చేసి మళ్ళీ ఆ మోటార్లను రిపేర్ చేసి రైతాంగాన్ని నిలిచే ప్రయత్నం. ఇవాళ కరీంనగర్ పాత జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం కొంచెం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, వీటికి నీళ్ళు రావాలి. ఇలా తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇక్కడి నుంచి వస్తలేవా? ఇప్పుడు 30 టీఎంసీల నీళ్లు సెకండ్ ఫేజ్ కింద తీసుకురావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి రావాలి కదా. నేను మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మా పార్టీ ప్రాజెక్టు కట్టి రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వడానికి వ్యతిరేకం కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలకు ఒడిగడితే, కరప్షన్కి ఒడిగడితే జైలు పాలు కావాలని చెప్తుంది. ఇప్పుడు నేను పెట్టిన ప్రెస్ మీట్ దీనికి ఎట్లా చెప్తా? నేను మంత్రిని. ఇలా నీ ఏదో పేపర్ చూసినా కేసీఆర్ పక్కకున్న ఫోటో వేసింది. ఒక పేపర్ చూసిన అంటే ఈటలహరి గారు కనపడాలి, ఇప్పుడు ఇలా కనపడాలి కాదు. ఆయన నేను 7 సంవత్సరాలు లేనని అంటే నేను అంగీకరిస్తలేనా? 7 సంవత్సరాల కాలం పాటు రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా మీకేమైనా అనుమానం ఉందా? మీరు ఎప్పుడు కూర్చున్నా నా చైర్ ఎక్కడ ఉండే? కేసీఆర్ పక్కనే ఉండే కదా. అయినా మీకు ఉండాలి. అయినా నేను పార్టీ ఫ్లోర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఫ్లోర్ లీడర్.
ఫ్లో లీడర్ అంటే నా ప్రోటోకాల్ ఏముంటుంది? నేను ఆర్థిక మంత్రిని, నా ప్రోటోకాల్ ఏముంటుంది? నేను సీనియర్ నాయకుడినే. టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడే కదా! పక్కన కూర్చోనా నేను? ఎట్లా రాస్తాడు? ఇంత విచిత్రంగా ఉందంటే నేను చూసినా అది ఎప్పుడుదో ఫోటో తీసుకొచ్చి కేసీఆర్ పక్క పొంటి అది ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండో, ఏ సమస్య మీద పెట్టిండో కానీ ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఇగో ఈ బనకచెర్ల ఇష్యూ మీద ఇగో మాట్లాడినప్పుడు ఈటల రాజేందర్ గారు పక్కకున్న ఫోటో పెట్టాలి, నువ్వు నన్ను బదనాం చేయాలి నువ్వు. కానీ గుర్తుపెట్టుకో, ఈటల రాజేందర్ అంటాడు బనకచెర్ల మీద మాట్లాడండి. నీకు తెలియదు చాలామందికి. ఆనాడు నా శ్రీశైలం ప్రాజెక్టు పొక్క కొట్టి 850 మీటర్ల పై చిలుకుంటేనే నీళ్లు ఉంటేనే తీసుకుపోవాలని నిబంధనని 834 ఉంటే కూడా తీసుకుపోవాలని చెప్పి భావించినప్పుడు 11,000 కుశకులు ఉన్నప్పుడు 44,000 కుశకులకు దాన్ని పెంచినప్పుడు ఆ 44,000 కుశకులు కాలువకు అది అప్పటికే వందరు కాలువ, దానికి లైనింగ్ చేసి దాని వెలాసిటీ పెంచి ఒక నదిని 80,000 కుశకులు నీళ్ళు తీసుకుపోతున్నావు, దుర్మార్గమైందని చెప్పి ఖండించిన కొట్లాడిన నాయకుడు నేనే. ఆ రోజు నేను అసెంబ్లీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పులిబిడ్డలా కొట్లాడిన నేను, రాజశేఖర్ ఎదుర్కొన్నది నేను, జెండాకెక్కింది నేను. నువ్వు ఇలా ఫోటో వేసి ఈటల గారి ఉపన్యాసాలు లేవా? ఇలా ఈటల గారి ఫోటో ఎట్లున్నాయో ఈటల గారి ఉపన్యాసాలు కూడా శాసనసభలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రోషయ్య గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో నా తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడు ఎగిరేసిన బావుట ఉంటుంది. బయట పెడితే గుర్తుపెట్టి రేపు అది కూడా పెడితే ఇక్కడ